మరో 24 గంటలు జస్ట్ 24 అవర్స్ అగ్రరాజ్యానికి కొత్త అధ్యక్షుడు కొలువు తీరబోతున్నాడు. అమెరికా 47వ ప్రెసిడెంట్గా ఎన్నికైన డొనాల్డ్ జాన్ ట్రంప్ వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్లో పదవీ ప్రమాణం చేస్తారు. నాట్ ఓన్లీ అమెరికా, ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఈ పట్టాభిషేకం కోసం అద్రహం అనే రేంజ్లో ఏర్పాట్లు జరిగాయి. 82 ఏళ్ల జో బైడెన్ నుంచి 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరిస్తారు. -11 డిగ్రీల గడ్డ కట్టే చలి కారణంగా వేదికను మార్చాల్సి వచ్చింది. బహిరంగ ప్రదేశంలో కాకుండా క్యాపిటల్ హిల్లోని రొటుండా ఇండోర్ ఆవరణలో ఈ ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి చేరుకుంది వాషింగ్టన్ డీసీ. దేశం నలుమూలల నుంచి వేలాది మంది రిపబ్లికన్ పార్టీ అభిమానులు వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. కానీ అత్యంత ప్రముఖులు మాత్రమే పట్టాభిషేకాన్ని ప్రత్యక్షంగా చూసే వీలుంది. 19, 20, 21 మొత్తం 3 రోజుల పాటు జరుగుతుంది ప్రమాణ స్వీకారోత్సవం. వర్జీనియాలోని స్టెర్లింగ్లో ఉన్న ట్రంప్ ఇప్పటికే నేషనల్ గోల్ఫ్ క్లబ్కు చేరుకొని విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఫైర్ వర్క్స్ను ఆస్వాదించారు ట్రంప్. అదే సమయంలో ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వ్యాన్స్ వాషింగ్టన్లోని కేబినెట్ సహచరులతో విందులో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం జరిగే సోమవారం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ప్రార్థనలతోటి తంతు మొదలవుతుంది. అక్కడి నుంచి వైట్ హౌస్కి వెళ్ళి బైడెన్ సతీమణి ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. ఆ తర్వాత క్యాపిటల్ హిల్లోని రొటుండాలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అక్కడ ట్రంప్ చేసే ప్రారంభోపన్యాసం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎలక్షన్ పండిట్స్ వేసిన లెక్కలు, చెప్పిన జోస్యాలు అన్నీ అడ్డం తిరిగాయి. ఆక్టోపస్ ఎస్టిమేషన్ నిజం కాలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సాయంతో రూపొందించిన అంచనాలు తారుమారయ్యాయి. దాదాపుగా ప్రపంచ సర్వేలన్నిటికీ ధమ్కీ ఇచ్చి మళ్ళీ నేనే అంటూ విక్టరీ సింబల్ చూపించాడు డొనాల్డ్ ట్రంప్. ఎలా సాధ్యమైంది? ట్రంప్ని రెండోసారి కుర్చీనెక్కించిన అమెరికన్ల మైండ్ సెట్ ఏమిటి? బైడెన్ బరి నుంచి తప్పుకోవడం, కమలా హ్యారిస్ సీన్లోకి రావడం, క్యాంపెయినింగ్ డిబేట్స్ లో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ నడవడం, ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం, ప్రపంచవ్యాప్తంగా పెరిగిన యుద్ధ వాతావరణం, చివర్లో ఎలాన్ మస్క్ ఇచ్చిన ట్విస్ట్లు ఇవన్నీ కలిసి అమెరికా అధ్యక్ష ఎన్నికను ఆసక్తికరంగా మార్చేశాయి. నవంబర్ 5 పెద్దన్న కంట్రీకి కొత్త పెద్దన్నను ఎన్నుకునే బిగ్ డే రానే వచ్చింది. ఫలితాల్లో మొదటి నుంచి ట్రంప్ హవానే కొనసాగింది. అమెరికాకు 47వ అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో డొనాల్డ్ ట్రంప్ 312, కమలా హ్యారిస్ 226 స్థానాలు గెలుచుకున్నారు. ప్రజాప్రతినిధుల సభా సభ్యుల సంఖ్య 435, కావాల్సిన మెజారిటీ 218. రిపబ్లికన్లు 217, డెమోక్రాట్లు 209 స్థానాల్లో గెలిచారు. అల్టిమేట్ గా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచినప్పటికీ ఓటింగ్ సరళి మాత్రం భిన్నమైన వాదనల్ని తెరమీదకు తెచ్చింది. గతంతో పోలిస్తే డెమోక్రటిక్ పార్టీ 1 కోటి ఓట్లను కోల్పోయింది. కార్మికుల హక్కులు, అబార్షన్లకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుగా దీన్ని పరిగణించాల్సిన అవసరం లేదు అనేది కొందరి మాట. అబార్షన్ హక్కు లేదన్న సుప్రీంకోర్టు తీర్పును ట్రంప్ తలకెత్తుకున్నప్పటికీ మహిళలు పెద్ద ఎత్తున ట్రంప్కే ఓటు వేశారు. కనీస వేతనం పెంచుతారా అన్న ప్రశ్నకు సమాధానమే చెప్పని ట్రంప్ను కార్మిక వర్గాలు నెత్తికెత్తుకున్నాయి. స్వింగ్ స్టేట్స్ తమ వైపు తిప్పుకోవడంలో ట్రంప్ చేసిన మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఈసారి కార్పొరేట్లు కూడా భారీ ఎత్తున మద్దతుగా నిలబడడంతో ట్రంప్ గెలుపు సునాయాసమైంది. తమను విస్మరించిన డెమోక్రాట్లకు గుణపాఠం చెప్పేందుకు కసితో పనిగట్టుకుని ట్రంప్ గెలిచారు. పచ్చి మితవాదంతో, కార్మిక వ్యతిరేక వైఖరితో ఉండే రిపబ్లికన్ పార్టీకి విజయం చేకూరడం అంటే అది ట్రంప్ గొప్పతనమే అనేది ఒక విశ్లేషణ. మళ్ళీ ట్రంప్ రావడం జరగదు, కమలా హ్యారిస్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది భావించారు. ఎవరు? డెమోక్రట్స్, ఇండియన్ డెమోక్రట్స్ కూడా అదే విధంగా థింక్ చేశారు. కానీ అమెరికాలో ప్రజలు మనోభావాలు ఏదైతుందో ఓట్ల రూపంలో తిరిగి మన ట్రంప్ని ఎన్నుకోవడం ఏ రకంగా ఎన్నుకున్నారు అని అంటే, సెనేటర్లో చూసుకున్నా, అటు కాంగ్రెస్లో చూసుకున్నా, అటు మొత్తము పాపులర్ ఓట్ చూసుకున్నా కూడా ట్రంప్కే ఎక్కువగా వచ్చింది. ఈసారి ఎలాగైనా గెలవాలనుకున్న కసితో పనిచేస్తున్నట్టు ట్రంప్ వ్యవహార శైలి ద్వారా స్పష్టమైంది. గతంలో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా చూడటమే కాదు, ఎత్తుగళ్లను కూడా మార్చాడు కూడా. 2020లో బైడెన్ గెలుపు కంటే ట్రంప్ ఓటమి మీదే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. రిపబ్లికన్ల కంచుకోటల్లో కూడా ట్రంప్ ఎందుకు ఓడిపోయారనే మిస్టరీపై అందరూ మాట్లాడుకున్నారు. నిజానికి ట్రంప్ ఓటమి కారణాలన్నీ స్వయంకృతాపరాధాలే. ఈసారైనా జాగ్రత్తగా ఉంటారా? మళ్ళీ అదే విధంగా తప్పులో కాలేస్తారా? జాతి వివక్షను పెంచి పోషించారు. కరోనా రక్కసిని తేలిగ్గా తీసుకున్నారు. వీసా నిబంధనల్ని కఠినతరం చేశారు. అబార్షన్లకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పలేకపోయారు. ట్రంప్ ఫస్ట్ టైంలో చెప్పిందొకటి, చేసిందొకటి. అందుకే డామిట్ కథ అడ్డం తిరిగింది. 2020లో ట్రంప్ ఓటమికి ప్రధాన కారణాల్లో జాతి వివక్ష మొదటిది. ఎందుకంటే ట్రంప్ పాలనలో వర్ణ వివక్ష తాండవమాడింది. నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీస్ కిరాతకానికి బలైపోవడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అల్లర్లు చెలరేగాయి.
ట్రంప్ వైఖరిని నల్లజాతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. కరోనాతో పరాచకాలాడి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు డొనాల్డ్ ట్రంప్. WHO హెచ్చరికలు చేస్తున్నా సరే ట్రంప్ మాత్రం కరోనా తామనేమీ చేయలేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. లాక్డౌన్ విధించడానికి ఆసక్తి చూపలేదు. మాస్క్ ధరించడానికి నిరాకరించారు. ట్రంప్ తీరు కారణంగా కరోనా మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేసింది. అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా నిలిచింది అమెరికా. దాని ఫలితమే అప్పట్లో ట్రంప్ అధ్యక్ష కుర్చీ గల్లంతైందట. ట్రంప్ హయాంలో ముఖ్యంగా కరోనా సమయంలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఒకవైపు అబార్షన్ల హక్కును సుప్రీంకోర్టు తిరస్కరించడాన్ని సమర్థిస్తూనే మరోవైపు తాను అధికారానికి వస్తే ఫెడరల్ ప్రభుత్వం తరపున అబార్షన్లపై నిషేధం విధించబోనని ప్రకటించారు. ఈ విధంగా కొందరు మహిళలను ఆకట్టుకున్నాడు. అయితే పవర్లోకి వచ్చిన తర్వాత ట్రంప్ నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారట. అందుకే మూల్యం చెల్లించుకున్నారు. 2020 ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పుకోవడానికి క్రిమినల్ మైండ్ యూజ్ చేసినట్టు కూడా ట్రంప్ మీద ఆరోపణలున్నాయి. తన మీదుండే కేసుల్లో ప్రాసిక్యూషన్ జరగకుండా తప్పుడు మార్గాల్లో ప్రయత్నించారట. అధ్యక్షుడు హోదాలో ఉండి ప్రైవేట్ వ్యక్తిగా వ్యవహరించారని దాన్ని కూడా అమెరికన్లు సీరియస్ గా తీసుకున్నారు. తప్పటడుగులు వేసి బొక్కబోర్లా పడ్డప్పటికీ మళ్లీ లేచి నిలదొక్కుని 2024లో విక్టరీ కొట్టారు డొనాల్డ్ ట్రంప్. 2 టర్ములు అయిపోతే మరోసారి పోటీ చేసే అవకాశం లేదు గనక అడ్డు అదుపు లేకుండా పాలన విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు ట్రంప్ మీద డౌటానుమానం పడుతుంది అమెరికన్లకు. మొదటి రోజే పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు సిద్ధం చేసుకుని సంతకాలకు సై అంటున్నారు. వచ్చి రాగానే ట్రంప్ తీసుకోబోయే ఆ సంచలన నిర్ణయాలు ఏమై ఉంటాయి? ప్రమాణ స్వీకారం చేసిన రోజే 100 సంతకాలతో సంచలనం సృష్టించబోతున్నారు ట్రంప్. ఇందుకు సంబంధించి 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లను ట్రంప్ కార్యవర్గం సిద్ధం చేసుకుందట. క్యాపిటల్ హిల్లో జరిగిన ఒక ప్రైవేట్ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లన్నీ టైప్ అవుతున్నాయని ఇప్పటికే తన పార్టీ సెనేటర్లకు ట్రంప్ చెప్పేశారు. ట్రంప్ సంతకం పెట్టబోయే ఆ 100 ఫైళ్లలో ఏముంది? ప్రపంచం మొత్తాన్ని టెన్షన్ పెట్టిస్తున్న అంశమిది. మాజీ కాబోతున్న జో బైడెన్ పోతూ పోతూ జారీ చేసిన ఆదేశాల్లో చాలా వరకు రద్దయ్యే అవకాశమైతే ఉంది. ముఖ్యంగా సరిహద్దుల భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాల్ని రీకాల్ చేస్తారట. అమెరికా మెక్సికో సరిహద్దును కట్టడి చేయడం, స్కూల్ జెండర్ పాలసీలు, టీకాలపై నిర్ణయం ఇటువంటివి కూడా వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. శ్వేతసౌధంలో కొత్త అధ్యక్షుడు అడుగు పెట్టాక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం కొత్త విషయమేమీ కాదు. ట్రంప్ తొలిసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక తొలి రోజు కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేశారు. 2021లో బాధ్యతలు తీసుకున్న జో బైడెన్ కూడా 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. కానీ ఈసారి ఎన్నడూ లేని స్థాయిలో తొలి రోజే 100 దాకా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సిద్ధం కావడం, వాటిలో ప్రపంచాన్ని షేక్ చేసే నిర్ణయాలే ఎక్కువ అన్న టాక్ రావడం సంచలనంగా మారింది. దీన్ని బట్టి ట్రంప్ ఈసారి ఎంత దూకుడుగా ఉన్నారో అర్థమవుతుంది. పోయినసారికి భిన్నత్వంగా ఉండబోతుంది. ఎందుకు అనంటే పోయినసారి ఉన్నటువంటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కాంగ్రెస్ కానీ సెనెట్లో నుంచి కానీ పూర్తి స్థాయిలో మద్దతు లేకుండా ఉండే. ఈసారి ఆ విధంగా కాకుండా ఈసారి అటు కాంగ్రెస్ చూసుకున్నా, అటు సెనెట్ చూసుకున్నా, ఇటువైపు ఇది చూసుకున్నా, ఇటువైపు పాపులర్ వైట్ చూసుకున్నా కూడా మొత్తం కూడా ట్రంప్కు సపోర్టివ్గా ఉంది. అదేవిధంగా ఈసారి చూసుకున్నప్పుడు ఏం జరుగుతున్నది అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. అటు వివేక్ రామస్వామి చూసుకున్నా, ఇటు జేడీ వ్యాన్ చూసుకున్నా, ఇటు మేక్ హిట్స్ తీసుకున్నా, ఎవరు చూసుకున్నా ఈసారి ఏంటంటే అటువైపు యంగ్ రిపబ్లికన్స్ ఏదైతే ఉన్నదో వీళ్ళందరూ కూడా యంగ్ అడ్మినిస్ట్రేషన్ ట్రంప్ గవర్నమెంట్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈసారి ఏదైతే ట్రంప్ పాలసీస్ ఉంటున్నాయో అవన్నీ కూడా ఏదైతే ట్రంప్ చెప్తున్నట్టు ట్రంప్ ద డే ఈజ్ టేకింగ్ ఏ ఓత్ is also signing 100 executive orders on the day. It is the first time in the history, American history, it is happening. 100 executive orders will be executed within hour of the administration taking an administration. ఇండియాపై ట్రంప్ 2.0 ప్రభావం ఎంత? వీసాలు, బిజినెస్ విషయంలో ఏం జరగబోతోంది? ఇది కూడా మాట్లాడుకోవాల్సిందే. ట్రంప్ హయాంలో భారత వ్యవహారాల్లో అమెరికా జోక్యం కాసింత తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడే ఛాన్స్ ఉంది. కానీ వాణిజ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు. 2016లో తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారత్ పట్ల సానుకూల వైఖరితోనే వ్యవహరించారు ట్రంప్. అందుకే ట్రంప్ రెండో విజయంపై మన దేశంలో ఒక పాజిటివ్ నోట్ కనిపించింది. హౌడీ మోదీ, నమస్తే ట్రంప్. గతంలో ఈ హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ పేరుతోటి 2 భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈసారి ట్రంప్ 2.0లో కూడా ఇరు దేశాల మధ్య ఇటువంటి ఒక ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తుంది అనేది ఒక ఆశాభావం. నెక్స్ట్, భేషైన వ్యాపార అవకాశాలు. ట్రంప్ చైనా పట్ల కఠిన వైఖరితో ఉంటారు. ఇది బహిరంగ రహస్యం. అమెరికా వాణిజ్య సప్లై చైన్ చైనాపై ఆధారపడకుండా చూస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇది ఖచ్చితంగా మనకు భారత్కు లాభించే అంశం. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఆటోమొబైల్,
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థలు అమెరికా మార్కెట్లోకి బలంగా వెళ్లేందుకు ఒక రూట్ క్లియర్ అవుతోంది. నెక్స్ట్, సుంకాల రాజు చాలా డేంజరస్. అలా అని ఆల్ ఈజ్ వెల్ అని చెప్పలేం, ఎందుకంటే తనను తాను సుంకాల రాజుగా అభివర్ణించుకుంటారు ట్రంప్. టాక్సేషన్ వాణిజ్యపరంగా ట్రంప్ అనుసరించే అమెరికా ఫస్ట్ విధానం ఒకటి ఉందిగా. భారత వస్తువులపై దిగుమతి సుంకం పెంచడానికి ట్రంప్ వెనకాడకపోవచ్చు అనేది ఒక అనుమానం. నెక్స్ట్, ఇండియన్ ఐటీకి వీసా థ్రెట్. ట్రంప్ 2.0లో వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయనేది ఒక అంచనా. వీటితో డైరెక్ట్ ఎఫెక్ట్ పడేది ఐటీ కంపెనీల మీదే. స్థానికులను నియమించుకోవాలన్న ప్రెషర్ పెరుగుతోంది. సో ఐటీ కంపెనీలకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఆ తర్వాత ఇండియాతో సైనిక సంబంధాలు. ఇటీవల కాలంలో అమెరికా భారత్ మధ్య సైనిక రక్షణ సహకారాలు మెరుగుపడ్డాయి. బైడెన్ హయాంలో కూడా కీలక రక్షణ ఒప్పందాలు అనేకం జరిగాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవాలనే లక్ష్యంతో భారత్ అమెరికా మధ్య సైనిక సహకారం కొనసాగే అవకాశాలున్నాయి. ఇండియా ద బెస్ట్, భారత్ శక్తి ఏంటో నాకు తెలుసు అంటూ 20 ఏళ్ల క్రితం ఒక పుస్తకంలో డొనాల్డ్ ట్రంప్ రాసుకున్నారు. గొప్ప గొప్ప మ్యాథమెటిషియన్లు ఇండియాలో ఉన్నారని, ప్రపంచంలో ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఇండియాలోనే ఉన్నారని ఆయన తరచూ చెప్తూ ఉంటారు. పైగా ప్రపంచానికి మేజర్ టాలెంట్ ప్రొవైడర్ కూడా ఇండియానే అనేది ట్రంప్కి బాగా తెలుసు. అమెరికా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడంలో ఇండియా రోల్ చాలా కీలకమని తెలుసు. ఈ విషయాలన్నీ ట్రంప్కి తెలియనివి కాదు. పైగా ప్రధాని మోదీని దోస్తుగా ప్రకటించుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉంటే ప్రమాణ స్వీకారం ముగిసిన కొన్ని గంటల్లోనే ఇండియాకు టూరేస్తున్నారట అధ్యక్షుడు ట్రంప్. చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తానంటూ ఇటీవలే హెచ్చరికలు చేసిన ట్రంప్ తొలుత చైనా పర్యటనకు వెళ్తారు. ఆ వెంటనే ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇండియా తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏం జరగబోతోంది? మారబోయే గ్లోబల్ డైనమిక్స్ సంగతి కాసేపు అలా ఉంచితే, అమెరికాకు వెళ్లి నిబంధనలకు విరుద్ధంగా అక్కడ మకాం వేసిన తెలుగు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇది ఇప్పుడు ప్రధానమైన సమస్య. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన తెలుగు వాళ్లే లేరా అంటే ఉన్నారు అనే ఆన్సరే వస్తుంది. దాదాపు 1,00,000 మంది తెలుగువారు అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్టు ఓ లెక్కుంది. అక్రమ వలసలు అనలేం గాని టెక్నికల్ గా చూస్తే అవి అచ్చంగా అక్రమ వలసలే. బిజినెస్, టూరిజం వీసాలు తీసుకుని అమెరికాకు వెళ్లిన వాళ్ళు చాలా మంది వంట మనుషులుగా, ఇళ్లలో కేర్ టేకర్స్ గా, లోకల్ స్టోర్స్ లో వర్కర్స్ గా పనిచేస్తున్నారు. నిజానికి వీళ్లు 6 నెలల్లో తిరిగి ఇండియాకు రావాలి, కానీ 2-3 ఏళ్లుగా అమెరికాలోనే ఉండిపోయారు. అలాంటి వాళ్లంతా అక్రమ వలసదారుల కిందే లెక్క. అమెరికాకు ఇల్లీగల్ గా వచ్చిన వారిని వదిలిపెట్టేది లేదని ట్రంప్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. మరి తెలుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా అమెరికా వెళ్లిన వీళ్లందరిపై జనవరి 20వ తేదీ తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? తానిచ్చిన వార్నింగ్ ను ట్రంప్ కనుక సీరియస్ గా తీసుకుంటే వీళ్లందరి భవిష్యత్తులు క్లిష్టతరం కావడం ఖాయం. ముందుగా వీళ్లందరినీ గుర్తించి లెక్క తేల్చి శరణార్థులుగా ముద్ర వేసి ఓ ప్లేస్ లో పెడతారు. ఇండియన్ ఎంబసీతో సంప్రదించి వాళ్లందరినీ స్వదేశానికి పంపించేస్తారు. H-1B, F-1 వీసాలపై ట్రంప్ ఎటువంటి ధోరణి అవలంబిస్తారు అనేది అమెరికాలోని ఇండియన్లకున్న పెద్ద టెన్షన్. ఎందుకంటే ట్రంప్ ఆలోచనే నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. ఆయన పాలనా తీరు కూడా అంతే. తన దేశమే తనకు ముఖ్యం, 6 నూరైన అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ మీదే ట్రంప్ ముందుకెళ్తారు. ఎవ్వరిని కేర్ చేయరు. ఎకానమీకి ఇబ్బంది అవుతుంది అనే వరకు వస్తే ఈ మాత్రం ఆలోచించకుండా H-1B ప్రోగ్రామ్ని తీసేస్తానని చెప్పేసి ఆయన ఇంతకుముందే చాలాసార్లు క్లారిఫై చేసిండు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చేసి లేదు ఐ లైక్ H-1B అని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. సో కాబట్టి ఏంటంటే మనము ఆయన కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. ఆయన ఏంటంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఈరోజు బయట ఏం జరుగుతుంది అన్న దాన్ని బట్టి చూసి సిట్యుయేషన్ తగ్గట్టుగా ఆయన డెసిషన్స్ మార్చేసుకొని అప్పటికప్పుడు ఎగ్జిక్యూట్ చేసేస్తాడు. సో కాబట్టి మనం ఆయన వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎలా రెస్పాండ్ అవుతాడు ప్రెసిడెంట్ సీట్లో కూర్చున్న తర్వాత అనేది మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. స్టూడెంట్స్ వీసాతో ఉద్యోగం వెతుకునే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ప్రోగ్రామ్ విషయంలో కూడా ట్రంప్ వైఖరిపై సస్పెన్స్ నెలకొంది. OPT ఏంటంటే కొద్దిగా జనాలు ఇంకొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే OPT ప్రోగ్రామ్ అనేది కాంగ్రెషనల్ అప్రూవల్ లేదు. సో దానివల్ల ఏంటంటే అసలు ఇది కంప్లీట్గా అంటే ఇల్లీగల్ ప్రోగ్రామ్ ఇది అని చెప్పేసి లా మేకర్స్ ఏంటంటే తీసేసేయాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అనమాట. డెమోక్రాటిక్ పార్టీ ఉన్నప్పుడు దాన్ని 1 year ఉండే తర్వాత ఎక్స్టెండ్ చేసి 24 months చేసారు, 36 months చేసారు, గ్యాప్ అని ఇచ్చేసి ఇట్లా ఏంటంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు ఆ ప్రోగ్రామ్కి. సో దాన్ని ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి మటుకు కొద్దిగా జనాలు భయపడతా ఉన్నారు. ప్యూ రిపోర్ట్ ప్రకారం అక్రమంగా అమెరికాలోకి వెళ్తున్న భారతీయుల సంఖ్య ఇటీవలి కాలంలో 10 రెట్లు పెరిగింది. 2018-19లో 8,027 మంది సరిహద్దు దాటి అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారు. 2020-21లో 30,662 మంది, 2021-22లో 63,927 మంది, 2022-23లో 96,917 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారు. 2022 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల సంఖ్య దాదాపుగా 7,25,000 మంది అని ఒక అంచనా. వీళ్లలో 1,00,000 మందికి పైగా తెలుగోళ్లు ఉన్నారనేది ఒక అంచనా.
వీళ్లలో చాలా మంది పులోమంటూ ఇండియాకు రిటర్న్ జర్నీ పెట్టుకున్నారు.